నమస్కారం డార్లింగ్స్. డే 2 అయిపోయింది. డే 3 వీడియో ఏదిరా అంటే డే 3 కూడా అయిపోయింది. ఇది డే 4. ఇంకా అలాగే ఒకనే ఉన్నాను. సమ్వాట్ ఫీలింగ్ బెటర్ అంటే అస్సలు కాదు, ఇంకా పెంట అలాగే తగులుతుందనమాట. బట్ ఒక పర్సన్ అయితే కలిసాడు అనమాట. దీనివల్ల ఆయనతో మాట్లాడినంతసేపు కొంచెం ఏదో బడ్డెన్ తగ్గినట్టుంది. తర్వాత మళ్ళీ మావులే. సో డే 3 దీన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, మన లైఫ్లో ఏం ప్రోగ్రెస్ లేదు. జస్ట్ అలా రూమ్లో కూర్చుని ఏడ్చుకుంటాం, లేకపోతే పాటలు వినడం తప్ప మనం ఏం చేయట్లేదని అర్థమైంది అనమాట. చెప్తున్నాను కదా, 3 రోజులు కనీసం ఒకరోజు నేను కాలేజీకి వెళ్ళలేదు. ఈవెంట్ అయిన తర్వాత, ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను కాలేజీకి వెళ్ళలేదు. 2 సాటర్డే, ఇవాళ సండే, మొత్తం 3 రోజులు చేసింది ఒకటే. ఏం చేయాల? పొద్దున్న లేగడం, ఆ రూమ్లో కూర్చొని అలా ఏడ్చుకోవడం, ఆ పాటలు వినడం, లేకపోతే ఇంకేదైనా చేయడం. దీని మించి నేను ఏమీ చేయలే. సేమ్ ఆ డే 2లో ఏం చూపించానో డే 3లో డే 4లో కూడా అదే జరిగింది. ఒకళ్ళమే ఉన్నంతసేపు, నువ్వు ఎంజాయ్ చేస్తున్నంతసేపు, ఒక్కడే ఉన్నంతసేపు అంతా బాగానే ఉంటుంది. బట్ వన్స్ సిచ్యువేషన్ ఎప్పుడైతే నీ కంట్రోల్ నుంచి వెళ్ళిపోతుందో, ఖచ్చితంగా ఒక పర్సన్ అనేది ఉండాలి నీ లైఫ్లో. ఒక పర్సన్ చాలా ఇంపార్టెంట్. అది దేనికన్నా సరే, నీ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటా కన్నా, బాధని షేర్ చేసుకుంటా కన్నా ఖచ్చితంగా ఒక పర్సన్ ఉండాలి. అది మనమే చూస్ చేసుకోవాలి. కానీ మన దరిద్రానికి దొరకరు. ఇక్కడ ప్రాబ్లం అదే. ఇవాళ కూడా పెద్ద పొడిచిందేం లేదు. ఇంకా ఆ పెంట తట్టుకోలేక పొద్దున్నే మనం అప్లోడ్ చేసిన షార్ట్ చూసే ఉంటారు. అలా కొంచెం టెంపుల్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇంకా రూమ్లో కూర్చొని ఎంతసేపు ఏడ్చుకుంటాం అంటే, సో ఇంకేమున్నాయి వచ్చి ఏం చేశానో చెప్పడానికి కూడా ఇంత టైం పడుతుంది నాకు. అసలు రొటీన్ అనమాట. కొత్తగా ఏం లేదు. ఇంకా ఏదో వెళ్తున్నాయి అంటే రోజులు అలా వెళ్తున్నాయి. సో దీన్ని బట్టి నేను ఒక అడ్వైస్ అయితే ఇవ్వగలను. అది మీరు తీసుకుంటే మంచిదే. ఎవడైతే అందరినీ వదిలేసి ఉందాం అనుకుంటున్నారో, ప్లీజ్ అట్లీస్ట్ 1 పర్సన్ అన్నా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పుకుంటాక ఒక మనిషిని ఉంచుకోండి. చెప్తున్నాను కదా, ఒక పాయింట్ తర్వాత అది చాలా కష్టమైపోద్ది అనమాట. ఒకళ్ళే సఫర్ అవ్వడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్. అది చాలా కేసుల్లో వర్క్ అవ్వదు. సో కేర్ఫుల్గా ఉండండి. దాన్ని మనం ఏం చేయలేం, మార్చలేం దాన్ని. సో ఇంకేం లేదు. డే 2, డే 3 రేపు పొద్దున్న నుంచి కొంచెం కాలేజీకి వెళ్తాం కాబట్టి, కాలేజీలో కూడా మనం ఒకళ్ళమే తిరుగుతాం. ఇది ఫ్లెక్స్ కాదు, చండాలం. ఎవడో కూడా దాన్ని ఏమంటారు, ఒకళ్ళనే తిరగడం కింద ఉండాలి. ఫ్రెండ్స్ ఉండాలి, కానీ కరెక్ట్గా ఉండాలి. అంతే. వెతుక్కోవాలి, కానీ మనకి దొరకరు. అదొక పెద్ద ప్రాబ్లం. రేపు పొద్దున్న మ్యాక్సిమం ఫిల్మ్ చేయడానికి ట్రై చేస్తాను. పెద్దగా పీకితో ఉండదు. రూమ్లో చేసేది కాలేజీలో చేస్తాను అంతే. అక్కడ కూడా ఒకళ్ళమే తిరుగుతాం, ఒకళ్ళమే తింటాం, ఒకళ్ళమే మొత్తం కాలేజ్ అంతా తిరుగుతాం. అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు. సో అదే రీజన్ ఏం లేదు. ఇన్స్టాలో డిఎం చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. డే 3, డే 4 సేమ్ యాజ్ దిస్ వీడియో. నేను చెప్పినట్టు ఏం కొత్తగా లేదు. ఆ రోజు 2వ రోజు ఏం చేశాను, మొత్తం ఈ 2 రోజులు కూడా అదే చేశాను. సో పెయిన్ నుంచి కొంచెం బయటికి రావడానికి ట్రై చేద్దాం, వస్తాం. సో మీకు ఒకటే పాయింట్ చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను. ట్రై టు మేక్ ఫ్రెండ్స్. ఒకళ్ళే ఉండొద్దు ప్లీజ్. వెతుక్కోండి. అంటే ఒక ఇన్సిడెంట్ తర్వాత నాలాగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయిందంటే, ఇంకా దాని తర్వాత నుంచి ఎవరు వద్దు, అందరిని వదిలేసి అందరూ ఆ పాయింట్ ఆఫ్ వ్యూని మార్చుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. నేను ఎలాగో మార్చుకోలేకపోతున్నాను, కనీసం మీరైనా ట్రై చేయండి. జస్ట్ డూ దట్ వన్ థింగ్. ఒక దగ్గరే స్ట్రక్ అయిపోకండి. మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేయండి ప్లీజ్. ఇంక వాళ్ళకి ఇక్కడతో ఆపేద్దాం అనుకుంటున్నాను. సమాప్తం. నచ్చితే లైకు, తర్వాత దాన్ని షేరు, సబ్స్క్రైబ్ ఆ గంట కొడితే కొంచెం బూస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్.